వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. పూజా హెగ్డే ఈ భామ గురించి ఇప్పుడు తెలియని వారు ఉండరు. తెలుగులో ఇప్పటికీ ముచ్చటగా 3 సినిమాలు తీసి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది. తన మొదటి సినిమా ముకుందాలో గోపిక పాత్రలో అచ్చం తెలుగమ్మాయిలా నిండుతనంతో నటించింది. రెండవ సినిమా ఒక లైలా కోసం సినిమాలో కొంచెం మోడర్న్ లుక్తో కనిపించింది. కానీ ఈ 2 సినిమాలు పెద్దగా ఆడలేదు. తర్వాత ఆమె బాలీవుడ్ బాట పట్టారు. 2016వ సంవత్సరంలో హృతిక్ రోషన్ పక్కన మొహెంజదారో సినిమాలో నటించారు. అది ఆల్ టైమ్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచింది. అక్కడ ఆఫర్లు కరువై మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది. ఈసారి అల్లు అర్జున్తో పాటు నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో 2 పీస్ బికినీ వేసి కుర్రకారుని పిచ్చెక్కించేసింది. కానీ ఏం లాభం, ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా హిట్ అయ్యుంటే ఆమె వరుస విజయాలతో బిజీ అయ్యుండేది. విప్పాల్సినవన్నీ విప్పినా సినిమా ఆడలేదు. ఇక మిగిలి ఉన్న వాటిని కూడా తొలగించేసి సన్నీలా నటించాల్సిందేనా అంటూ ఈ అమ్మడు గోర్లు కొరుక్కుంటూ తెగ బాధపడిపోతుందట. ఏమో చూడాలి మరి. ఏ హీరో ఈమెకి సినిమా ఛాన్స్తో పాటు హిట్ ఇచ్చి గట్టెక్కిస్తాడో, ఆమె కెరీర్ని గాడిలో పెడతాడో కాలమే నిర్ణయించాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.